మై డియర్ చిల్డ్రన్, అనాథ జీవులకు సాయం చేయడం ప్రభుకి సేవ చేయడమే. మీరు చేయబోతున్న ఈ నిస్వార్థ సేవను పైనుండి ప్రభు పరికిస్తున్నాడు, మిమ్ములను పరిరక్షిస్తాడు. అందరూ నిధి సేకరించుటకు వెళ్ళండి. అనాథలైన బాలబాలికలకు విరివిగా విరాళాలివ్వండి. సర్వలోక రక్షకుడైన ప్రభువు యొక్క ఆశీస్సులను పొందండి. దయార్థ హృదయంతో విరివిగా విరాళాలివ్వండి. ప్రభువు కృపకు పాత్రులు కండి. వస్తాను ఫాదర్. ఉండు బాబు, ప్రార్థన పూర్తయ్యాక వెళ్దువు గాని. అరే, ఇందులో నిన్నటి విరాళం కూడా లేదే. ఎవరిది? నాది కాదు ఫాదర్, నాది అది. మై డియర్ చిల్డ్రన్, తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు దోషి, తన తప్పును ఒప్పుకున్నవాడు మనిషి. కమాన్, మీలో దోషి ఎవరో చెప్పి మనిషిగా మారండి. ఐఎమ్ సారీ ఫాదర్, ఆ తప్పు చేసింది నేను. మేరీ, నో. ఓ అనాథగా ఈ చర్చిలో పుట్టి పెరిగి నిజమైన క్రిస్టియన్గా ప్రభు ఆశీస్సులు పొందిన నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ జీసస్, నన్ను మన్నించు. నీవిచ్చిన ఈ మానవ జన్మలో నా బుద్ధి జ్ఞానాలను స్వార్థానికి బలిపెట్టి అనాథ పిల్లల డబ్బులు దొంగిలించాను. నా పాపాన్ని కడిగి నాకు పరిశుద్ధాత్మను ప్రసాదించు. ప్రభు నిన్ను మన్నించుగాక. సర్వలోక రక్షకుడు ఓ ప్రభువా, నీ బిడ్డలైన వీరికి మంచి మార్గమును చూపుము, పరిశుద్ధాత్మను ప్రసాదించు. ఆమేన్. వెళ్ళొస్తాను ఫాదర్. ఓకే మై చైల్డ్. నన్ను క్షమించండి. మనుషులందరినీ క్షమించవలసిందా ప్రభు ఒక్కడే. ఇల్లు మారేనా నీది మారేనా? చంద్రశేఖరమా, ఇది మా నెల్లే గాని రావయ్య లోనకే. స్వాగతం స్వాగతం, మద్దలేని కార్మికుడవు నీవే, ఇద్దరు బిడ్డల తండ్రివి నీవే. ఏమిటి అలంకారం? ఏమి తెలియనట్టు మాట్లాడతాడు. ఎరా, పార్టీ ఇవ్వాల్సి వస్తుందని మ్యారేజ్ డే అన్న విషయం చెప్పడం మానేస్తావా? మ్యారీడేనా? వీడిదా నీదా? అది నీదా? అమ్మ తెచ్చి 30 ఏళ్ళు అయితే మ్యారేజ్ డే ఇప్పుడు గుర్తొచ్చిందా? పిచ్చి వేధవా, ఇది నీ పెళ్లి రోజేరా? అమ్మో, ఇంత ఖర్చు డబ్బెక్కడరా? దేవుడిచ్చాడు. దేవుడా? యో, తొందరగా రండయ్యా, బిర్యానీ రెడీ. బిర్యానీయా? ఇంతమందికి బిర్యానీయా? డబ్బెక్కడుతున్నా? దేవుడిచ్చారా? దేవుడి ఇవ్వటం. యో, ఎవడో ఇచ్చాడు, తొందరగా రండి, బిర్యానీ చల్లారిపోతాంది. నీ తిండి తగలడా, అసలు మనిషి రెడీ రావద్దు. కూర్చాడు, నువ్వు దేవుడిచ్చాడు. డబ్బెక్కడిది? దేవుడిచ్చాడు. డబ్బెక్కడిది? దేవుడిచ్చాడు అంటుంటే వెళ్ళి కాటన్ దొరలాగా తయారైరా. డబ్బెక్కడిది? దేవుడిచ్చాడు. యో, బిర్యానీ. లేడీస్ ఉన్నారు కాబట్టి పట్టిపోయావు. బిర్యానీ కావాలా? బిర్యానీ కావాలా నీకు? డబ్బెక్కడిది? దేవుడిచ్చాడు.
జెంటల్మెన్, ఈ శుభ సందర్భంలో బిర్యానీ చల్లారిపోతా ఉన్నది. బిర్యానీ తగలయ్యా. ఇలాంటి వాళ్ళని 10 మందిని గల్ఫారికి పంపిస్తే దరిద్రం వదిలిపోద్ది. యో, అసలు ఈ పెద్దమొఖం ఆయన ఎవడయ్యా? ఉండవయ్యా. కొడుకు దిగినట్టు తెగ కూర్చో ఉన్నాడా? వండుకుంది ఎందుకో? సప్పంగా చల్లారిపోయినాక తింటానికా? సర్లే, సర్లే, సర్లే. ఏంటి, భోజనానికి లేవండి. పదండి, పదండి. తొందరగా. రండి, 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 రండి. మీరు కాస్త అవతలకి సర్దుకుంటారా? యో, అవతల అయ్యా, నువ్వు కూడా మొన్నలు వేసుకోకున్నా దొరుకు దొరుకు. ఏమోకులు ఏందో ఇంకొకటి వేసుకోపాయా. ఏంటి? యో, జరగండి. అయ్యో, అయ్యో. చాలా థ్యాంక్స్ నాన్న. ఇదంతా నాకే కదా. నోర్వై, నాకు అల్సర్ ఉంది. పెద్దవా, ఫంక్షన్ నీది, ముందు పంక్తిలో కూర్చుంటావా? అందరూ తిన్నారో లేదో కనుక్కుని మిగిలితే నువ్వు తినాలి. అది ఇంగ్లీష్ వాడు మర్యాద. వెళ్ళే. అబ్బా, ఆ, ఎవడిచ్చాడు? బొబ్బట్లు, పులిహోర, మైసూర్ పాకు తినండి, బాగా తినండి. మైసూర్ పాకు. ఆ, తొందరగా వడ్డించండి, ఆలస్యం అయితే ఆలోచిస్తారు. రండి. యో, బిర్యానీ బిర్యానీ దా. చాలు చాలు. దా దా, పెట్టు. ఇదిగో, ఏందా ఇది పసిపిల్లడికి పెట్టినట్టు ఇటీ. ఏయ్, ఏయ్, ఏయ్. తినరా, నీ దరిద్రాన్ని కడుపుకి తినరా, తిను. వాడు ఎలా తిన్నాడు చూసా కదా. ఇదిగో, ఏం వడ్డిస్తున్నాయా ఇదే? నాకు బిర్యానీ పెట్టలేదు, ఈయనకేమో బొబ్బట్టు మైసూర్ పాకు పెట్టలేదు. చూసుకోవద్దా మళ్ళీ దాండే తల్లిగారు. ఇటు తిరిగి ఇటు తిరిగి లోపు ఇంత పొలం ఎట్లా తిన్నావు నాయను? నువ్వు మామూలు మనిషివి కాదు రోయ్. వామ్మో. మళ్ళీ పెడతారు, తినరా. రేయ్, ఈ ఫ్రెండ్స్ అంతా నీట్ అయిపోయారా? రూపాయి పావలా సరుకు. సరే గాని ఇప్పటికైనా నిజం చెప్పినా ఇక డబ్బెక్కడిది? అబద్ధాలు అంటాం నాకు కాటం దొరికి అలవాట్లేదు. దేవుడు ఇచ్చాడు, దట్స్ ఆల్. దేవుడు ఇవ్వడం అంటన్నా ఇదేమో దోపరయుగమా, త్రేతాయుగమా? ఏ గుళ్ళైనా దొంగతనం చేశావా? నా దొంగతనాలు గుడి లెవెల్కి పెరుగుంటే నేను నీకు తండ్రిగా పుట్టేవాడిని కదరా, ఏ లక్షాధికారిగానో పుట్టుండేవాడిని. దేవుడు ఇచ్చాడు. అబ్బా, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నష్టపెట్టకుండా నీకు ఆ డబ్బు ఇచ్చిన దేవుడి పేరు ఏమిటో చెప్పు. ఏమీ లేదురా, పొద్దున్నే ఏమీ తోచగా ఆ. బూజు దులుపుతుంటే ఉం. మా వెంకట్ గాడి ఫోటో వెనకాల 1000 రూపాయలు దొరికింది. అమ్మా, అమ్మా, నా గొప్ప కొల్లేరైపోయింది. ఏమిటండి? జలకే అయిపోయాను, టోటల్గా డక్కౌట్ అయిపోయాను. ఈ మహానుభావుడు భక్త పోత త్యాగేలాగా దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు ఇందాక నుంచి చదువుతున్నాడే, అది నా డబ్బు. 3 నెలలు అద్దె బాకి ఉందని అప్పు తీసుకొచ్చాను. ఒరేయ్, ఆ గరుడాచలానికి మనం అద్దె అక్కర్లేదు. ఎందుకంటే 2 నెలల అద్దెకి సరిపడా బిర్యానీ వాడే తినేశాడు. అయినా నీ డబ్బు అయితే నీ జేబులో పెట్టుకోవాలి, లేకపోతే పెట్లో పెట్టుకోవాలి. నా ఫోటో వెనకాల ఎందుకు తగలెట్టావరా? తగలెట్టాను. జేబులో పెట్టుకుంటే బయట దొంగలు, ఇంట్లో పెట్టుకుంటే ఇంటి దొంగలు. ఎవరు కనపడకుండా సేఫ్ గా ఉంటుందని ఆ ఫోటో వెనకాల పెడితే అది కూడా నీకు కనబడింది. అయినా ప్రసాదం పెట్టంటే దండం కూడా పెట్టండి. నీ ఫేస్ కి దేవుడు డబ్బు ఎలా ఇస్తాడు అనుకున్నావు? ప్రాణం పోతున్నా, వీసం ఎత్తు పని చేయని వాడివి పూజంటూ దులిపావునా? నీతో నానా కోతలు పట్టానికి రా. ఎస్, చూడు నాయనా, నువ్వు దాచుకున్న డబ్బు కొట్టేయడానికి నేను బూజు దులపలేదు. నేను బూజు దులుపుతుండగా ఆ డబ్బు నాకు దొరికింది. అల్లి దొరికిందంటారేమిటి? అది నేను దాచుకున్న డబ్బు. యు ఆర్ టాకింగ్ టూ మచ్. నా దృష్టిలో అది దొరికిన డబ్బే. అయినా డబ్బు దొరికిన వెంటనే డాక్టర్ దగ్గరికి పోకుండా నీ ఫంక్షన్ చేశానే. నా బుద్ధిని దీంతో కొట్టుకో. మార్వాడి దీన్ని పెట్టుకుంటాడో లేదో. ఎలకి ఎలకి మొత్తం బిర్యానీ పెట్టరా, కడుపు కాలిపోతుంది. బిర్యానీ అయిపోయిందండి. బిర్యానీ లేదా? అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? మరి ఇందాక అందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా కూర్చుని ఇద్దరం హాయిగా తిందామండి అని సాగ తీసుకుని మరీ చెప్పావే. మన కోసం కొంచెం కూడా దాచలేదా? మిగులుతుంది అనుకున్నాను. ఎలా అనుకున్నావు? నువ్వు నా పెళ్ళానివి, మా నాన్నకి కోడలివి, నా బిడ్డలకి తల్లివి. నువ్వు కాపాడానికి వచ్చిన తర్వాత ఈ బకాసుల కొంపలో మిగలటం అనేది కళ్ళైనా చూసావా? చి 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 చి. డబ్బు పోయింది, బిర్యానీ పోయింది. నాకు ఆకలి మండిపోతుంది. అయ్యో, ఇవి మీకు పడవండి. మరేం తినమంటావు? కాసేపు ఆగండి, బిర్యానీ చేసి పెడతాను. అమ్మో, అప్పటిదాకా నేను ఆగలేను. అయ్యో వద్దండి. వదులు. అయ్యో మీకు వదలు, పడవండి. నేను నివేదిస్తాను. ఎవరికి? ఎన్నింటికి?
సాయంత్రం 6 గంటలకి పార్కులో కలుద్దాం. ఇది నాకు లైనేస్తుంది ఏంది? ఇది నాకు రెడ్డి మొత్తమా నీ కట్నం డబ్బులతో ఇంకో కొంప కట్టి అద్దెకిద్దామని నేను అనుకుంటా ఉంటే నువ్వు మన కొంపలు అద్దెకుంటాను గెజ్జల కుర్రోలాగా ఎదిగిన కూతురికి పెళ్లి చేసే గతి లేక ఊళ్ళో కుర్రోళ్ళ మీద ఎగదోలి నిమ్మకి నీరైతే ఇంటూ కుట్టవా నువ్వు కడుపు కూడి తిన్నావా గడ్డి తింటున్నావా రావయ్య బయటికి. గరుడాచలం గారు ఏమిటండి ఇది? బజార్లో నుంచి నా పరువు తీకండి, లోపల రండి మాట్లాడుకుందాం. ఆహా లోపలికి వచ్చి మాట్లాడుకోవడానికి నువ్వేమన్నా ఇంకెంకుడువా? నీ కూతురు చేసిన బజారు పనికి బజార్లోనే తెలుసుకోవాలా? రమ్ముందని బయటికి పిలవయ్యేదాన్ని. అతను అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డారే, వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? అతను కూసే కూతురు నలుగురు వింటుంటే నా పరువు పోతుంది. మీరు ఇంట్లో కూర్చుంటే మాత్రం అతను ఆగుతాడా? వెళ్ళండి, వెళ్ళి అతను లోపల తీసుకురండి. వెళ్ళండి. ఏయ్, మర్యాదగా దాన్ని బయటికి పంపు, లేకపోతే బ్రోతలు కేసుకెళ్ళి దాన్ని లోపల ఇస్తా. ఎందుకు కొడుతున్నారు? ఆ పరువు తీసే మనుషులు ఎవరు బతుకుంటానికి వీలేదు. అయితే ముందు వెళ్ళి ఆ గరుడాచలాన్ని కొట్టండి. అంతకంటే ముందు దీన్ని చంపండి. వీళ్ళందరికంటే ముందు నన్ను చంపండి. అవునండి, ఈ ఇంటి గుట్టు నలుగురు తెలిస్తే మీ పరువు పోతుందనుకుంటే ఈ ఇల్లు గడవడం కోసం వీధి వీధంతా అప్పు చేసిన నా వల్ల మీ పరువు ఎప్పుడో పోయింది. చీకటి పడగానే సారా కొట్లో మీ నాన్న అడుగు పెట్టినప్పుడే మీ పరువు మంట కలిసిపోయింది. వయసు వచ్చిన పెళ్లి కాని కూతురు, చదువుకున్న ఉద్యోగం లేని కొడుకు గంగిరెద్దిలా వీధిలో తిరిగినప్పుడే మీ పరువు గంగలో కలిసిపోయింది. మీకంటే ఎత్తెదిగిన ఈ వెదవని కనీసం సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మైనా సరే 4 రూపాయలు ఇంటికి తీసుకురా అని వీడికి చెప్పండి. ఓసే, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ ఇంట్లో పడుండు, లేకపోతే నీ దాన్ని నువ్వు చూసుకొని దీనికి చెప్పండి. అంతేకాని మీరు అనుకునే పరువు పరువు కాదండి, మొయ్యలేని బరువు. దాన్ని బలవంతంగా మొయ్యాల్సిన కర్మ మీకు లేదు. ఈ ఇల్లు బాగుపడాలనుకుంటే మీ మనసులో ఉన్న మధ్యతరగతి హద్దులు చెరిపేయండి. ఆత్మవంచన చేసుకుంటూ మీరు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టకండి.